ఓం నమ శివాయ. శ్రీ సంకటహర చతుర్థి కథ. ఒకానొక కాలంలో కాశీనగరంలో సింధూర అనే దుష్టుడు ఉండేవాడు. అతడు దేవతల్ని, మనుషులను, ప్రజలను భయపెట్టి అనేక కష్టాలు కలిగించేవాడు. అతని అహంకారం అంతలా పెరిగిపోయింది. నన్ను ఎవరూ ఓడించలేరు అని భావించేవాడు. దేవతలందరూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థించారు. వారు కలిసి శ్రీ మహాగణపతిని ఆరాధించారు. ఆ ప్రార్థనలకు స్పందించిన గణేశుడు సింధూరాసురుణ్ణి సంహరించడానికి భూమిపై అవతరించాడు. ఒక మహాయుద్ధం జరిగింది. తన దంతంతో సింధూరుడిని చీల్చి సంహరించాడు. అప్పటి నుండి గణేశుడు సంకటహరుడు అని పిలువబడ్డాడు. అంటే భక్తుల కష్టాలను తొలగించేవాడు అని అర్థం. ఒకరోజు గణేశుడు మూషిక వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు చంద్రుడు ఆయన పొట్ట చూసి నవ్వాడు. దానికి గణేశుడు కోపించి, ఈరోజు నన్ను చూసి నవ్విన వారికి అపవాదు కలుగుతుంది అని శపించాడు. భయపడ్డ చంద్రుడు గణేశుణ్ణి క్షమించమని ప్రార్థించాడు. అప్పుడు గణేశుడు ఇలా అన్నాడు: ప్రతి నెల చతుర్థి రోజున నా వ్రతం చేసేవారు చంద్ర దర్శనం చేయరాదు. చేస్తే నాపై అపవాదు వస్తుంది. అప్పటి నుంచి సంకటహర చతుర్థి వ్రతం మొదలైంది. ఈరోజు ఉపవాసం చేసి గణేశుడిని భక్తితో పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగుతాయి, కుటుంబ కలహాలు శాంతిస్తాయి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, మనలోని భయం పోతుంది. అందుకే దీనిని సంకటహర చతుర్థి అంటారు. సంకటాలు హరించే రోజు. శ్రీ సంకటహర చతుర్థి కథ ఇంకొకటి తెలుసుకుందాం. పూర్వకాలంలో సూర్యవంశంలో జన్మించిన ఒక రాజు ఉండేవాడు. అతని పేరు వీరసేనుడు. అతడు ధర్మపరుడు, ప్రజలందరికీ న్యాయం చేసే మహారాజు. కాని అతని జీవితంలో ఒక పెద్ద దుఃఖం ఉండేది: సంతానం లేకపోవడం. ఏ పూజలు చేసినా ఫలితం రాలేదు. రాజు, రాణి చాలా బాధపడేవారు. ఒకరోజు ఒక మహర్షి రాజభవనానికి వచ్చాడు. అతడు ఇలా అన్నాడు: రాజా, మీరు సంకటహర చతుర్థి వ్రతం చేయాలి. భక్తితో గణేశుణ్ణి పూజించండి, మీ కష్టాలు తొలగిపోతాయి. భక్తితో గణేశుణ్ణి పూజించండి, మీ కోరిక నెరవేరుతుంది. అది విన్న మహారాజు ఎంతో సంతోషించి ఆ నెల సంకటహర చతుర్థి రోజున రాజు ఉపవాసం చేసి గణేశునికి దీపాలు, మోదకాలు సమర్పించి పూజించాడు. రాత్రి చంద్రుడి దర్శనం చేసిన తరువాత గణేశుని స్తుతిస్తూ ప్రార్థించాడు. ఆ రాత్రి రాజుకు స్వప్నంలో శ్రీ గణపతి దర్శనమిచ్చాడు. అతను ఇలా అన్నాడు: నీ భక్తి నాకు చాలా ఆనందం ఇచ్చింది. నీ జీవితంలోని సంకటాలు తొలగిపోతాయి. కొన్ని రోజుల్లోనే రాణి గర్భవతి అయింది. ఒక అందమైన, బుద్ధిమంతుడైన కుమారుడు పుట్టాడు. రాజ్యమంతా ఆనందంతో నిండిపోయింది. సంకటహర చతుర్థి వ్రతం కేవలం ఒక పూజ కాదు, అది భక్తితో గణేశుణ్ణి నమ్మే హృదయానికి ఇచ్చే వరం. ఎవరైతే నిజమైన శ్రద్ధతో ఈ వ్రతం చేస్తారో వారి జీవితంలోని ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు తప్పకుండా తొలగుతాయి. శ్రీమాత్రే నమః.